నమస్కారం అండి. నమస్కారం ఆశీష్ గారు, ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా పిల్లర్ టు పోస్ట్ పరిగెడుతున్నట్టున్నారు. యా 25th రిలీజ్ కాబట్టి చాలా నెక్ టు నెక్ జరుగుతుంది. అసలు ముందుగా పెట్టిన డేట్ కదా ఇది? ముందు April 25th అని పెట్టాము. దాని తర్వాత అంటే మా మా దాంట్లో CGs ఎక్కువ ఉన్నాయి. సో టైంకి అవ్వక సరే బెటర్ టైం ఇంకో 1 month తీసుకొని May 25th వెళ్దాం. ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి ఆ టైంలో. అండ్ AP ఎలక్షన్స్ ఇవన్నిట్లో అసలు ఎక్కడ మీరు ఏ ఛానల్ చూసినా మేము సినిమా చూపిస్తే చూసే టైంలో లేరు ఆడియన్స్. సరే May 25th చేద్దాము, ఎట్లాగో IPL కూడా అయిపోతుంది కదా ఆ టైంకి. సో నాకు తెలిసి కరెక్ట్ ఉంటుంది ఆ టైంకి అనేది. రాజు గారు టైం ఉన్నా కూడా 1 month ఎక్స్ట్రా టైం తీసుకున్నా కూడా ఎందుకు సినిమా రెడీ అవ్వలేదు? అంటే ఎందుకు అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కొత్త వాళ్ళం ఉన్నాం. రాజుగారు ఫస్ట్ మా అందరికి ఇచ్చేసారు ఈ ప్రాజెక్ట్, మీరు చేయండి, మీరు ఏం చేస్తారో నేను లాస్ట్ మినిట్లో నేను చూసుకుంటా అని. సో అందరం కోఆర్డినేషన్లో చేసేసరికి ఇంకా నాగా మీకు తెలిసి ఉంటారు, సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి, ఆయన ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నారు. సో అంతే లేట్ అయిందంటే సార్ మంచి గురించి అనుకోవచ్చు, లేట్ ఎందుకు అయిందని దానికంటే నేను ఏంటంటే ఇంకో ఉద్దేశంతో కాదు, ఇప్పుడు పరుగులు పెడుతున్నారు కదా, ప్రమోషన్కి సరిగ్గా తగినంత టైం ఇవ్వలేకపోతున్నారు. 25 సినిమా రిలీజ్ 5 రోజులు ఉంది, మీరు ప్రమోషన్కి తగినంత జనాలకు రీచ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 1 month వెనక్కి వెళ్ళినా కూడా యాక్చువల్లీ ఈ 1 month అంతా ప్రమోషన్ వాడుకుని ఉండొచ్చు. అంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ వాడుకోకూడదు. కానీ మొత్తం చూసుకున్నాక కొన్ని సీన్స్ యాడ్ అయితే సినిమాకి ఇంకా చాలా బెటర్ అయిద్దని రాజుగారు చెప్పారు. సరే ఇప్పుడు మనం ప్రమోషన్స్ ఆలోచించాలి, సినిమా బెటర్ అవ్వడం ఆలోచించాలంటే పక్కా సినిమానే బెటర్ అవ్వడం. సో మేము ఒక 10 days షూట్ చేసాము. సో దానివల్ల కొంచెం నెక్ టు నెక్ అయింది. కానీ వీఆర్ కాన్ఫిడెంట్, ప్రమోషన్ చేస్తాము, సినిమా కూడా ఆడియన్స్లోకి కాన్ఫిడెంట్గా రీచ్ అవుతుందనే కాన్ఫిడెన్స్లోనే ఉన్నాం. నేను 13తో ఎలక్షన్స్ అయిపోయాయి. సో 13 నుంచి 25 దాకా అంటే 12 రోజులు డేట్ ఉంది, టైం పబ్లిసిటీకి. ఆ సినిమా మీరు రీషూట్కి వాడేసారు. కొంచెం రీషూట్కి అంటే బెటర్మెంట్ కోసమే డెఫినెట్గా. రీషూట్ కాదు, సీన్స్ యాడ్ చేసి. అంటే సాధారణంగా రాజుగారు స్క్రిప్ట్ని నమ్ముతారు, బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తారు, చాలా పకడ్బందీకి వెళ్తారు. మరి అలాంటిది మళ్ళీ ఎందుకు అలా చేయగలరు? రాజుగారు ఏ సినిమా అయినా అంటే వెళ్తారు పర్లేదు, కానీ ఆయనకి సినిమా చూస్తున్నప్పుడు ఎడిట్ రూమ్లో సినిమా మేము ఏదైతే తీసామో చూస్తారో, ఈ సినిమాలో ఇంకో సీన్ యాడ్ అయితే బాగుంటుంది, ఇక్కడ ఇంకోటి ఉంటే బాగుంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ పడితే బాగుంటుంది అంటే ఆయన ఇమీడియట్గా షూట్ చేసుకుంటాండి అని పంపించేస్తారు. బట్ దానివల్ల డైరెక్టర్ అనుకున్న ఫ్లో తేడా కదా? లేదు అంటే దానికోసం చాలా డిస్కషన్ కూడా జరుగుద్ది. రాజుగారు, డైరెక్టర్, ఇప్పుడు నేనైతే ఈ సినిమా గురించి మాట్లాడుతాను, నాగా, ముగ్గురు కూర్చొని చాలా డిస్కస్ చేసుకొని ఇప్పుడు డైరెక్టర్ కూడా అనిపించింది, ఓ ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇది చేస్తే బాగుంటుంది. అందుకే మళ్ళీ కొన్ని సీన్స్ అయినా రైట్ చేసి రాజుగారికి చెప్పి, సార్ ఇవి బాగున్నాయా, మీరు ఏమంటారంటే బాగున్నాయి, గో హెడ్ అని చెప్పి మళ్ళీ 10 days షూట్ చేసాం. డైరెక్టర్కి ఇష్టం లేకుండా ఎప్పుడు అట్లా, రాజుగారు ఎప్పుడు అలా డైరెక్టర్కి ఇష్టం లేకుండా, లేదు నాకేదో ఇట్లా రాంగ్ అంటే ఫ్లో పాడవుతుందేమో, ఫ్లో ఇంకా బెటర్ అవుతుందని ఆ సీన్స్ యాడ్ చేసి. బట్ అంతేనా, మన ఇంటి మనిషి సక్సెస్ కొట్టి తీరాలి సార్, మన ఇంటి మనిషి అనేది ఎప్పుడు రాజుగారు ఎక్కువ కేర్ తీసుకుంటాం కదా. అంటే మీ ఫ్యామిలీ ఏం కదా, ఈవెన్ మా ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ అయినా, మన ఇంటి వాళ్ళ కోసం ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు వీళ్ళది ఎక్కువ కేర్ తీసుకుంటాం. సరే అంటే ఇప్పుడు నా గురించి అని అనుకోవచ్చు, నేను జోష్ సినిమా చేసేటప్పుడు చూసా, నాగ చైతన్య గారిని కూడా అంతే కేర్ తీసుకొని చేశారు అప్పుడు. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు మా ఫ్యామిలీ మనిషి కాదు కదా, ఎవరినైతే ఇప్పుడు నాగ చైతన్యనే కాదు ఎవరినైనా ప్రతి సినిమాకి ఆయన అంతే, ఆయన సినిమాని కేర్ తీసుకుంటారు బేసికలీ. ఇప్పుడు నేను యాక్టర్ని, ఇప్పుడు మా ఫ్యామిలీ ప్రొడక్షన్ అనుకోవచ్చు, మరి మేము 1 month నుంచే ఫుల్ ప్రమోషన్స్ చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు కదా. ఆశీష్ ఇక్కడ ఉంటాడు, నేను వెళ్ళి రాజుగారికి సినిమా ముఖ్యం. ఇప్పుడు ఆశీషా, ఎక్సా, వైయా, జెడ్డా అని కాదు. సో అట్లేం లేదు సార్, అట్లా ఏదో ఫ్యామిలీ పర్సన్ కదా అని కూర్చుని అట్లేం లేదు. రాజుగారికి ఇప్పుడు జరుగుతున్న గేమ్ చేంజర్ అయినా ఒకటే, లవ్ మీ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. ఈ ప్రాజెక్ట్ మీకోసం వచ్చిందా, మామూలుగా రాజుగారి దగ్గరికి వచ్చిందా? ఫస్ట్ నాగా, అరుణ్ అని మీకు ఇప్పుడు చెప్పాను సార్, వాళ్ళిద్దరూ నాగా ఫస్ట్ వెళ్ళి రాజుగారిని కలిశారు. మన వశిష్ఠ వాళ్ళ బ్రదర్ కలిశారు. సార్ మేము ఇట్లా ఇద్దరం కలిసి రాసుకున్నాం సార్, నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, అతను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, సరే స్టోరీ చెప్పన్నారు. స్టోరీ రాజుగారికి చాలా ఎక్సైట్ చేసింది. సో రాజుగారు అన్నారు, మీరు ఒకసారి ఆశీష్ని కలవండి, మీకు ఒకవేళ నచ్చితే
విల్ గో హెడ్ విత్, మీకు నచ్చితే మీరు ఒకసారి ఆడిషన్ చేయండి, మీ క్యారెక్టర్కి సెట్ అవుతాడా మీరు ఒకసారి చూడండి, కలవండి. అంటే మీ బ్రెయిన్లో ఏముందో తెలియదు, ఒకసారి కలవండి. లేదు అంటే నాకు స్టోరీ నచ్చింది, మీరు నచ్చిన వాళ్ళతో విల్ గో హెడ్ అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి నాగాని అరుణ్ని కలిసాను. ఫస్ట్ స్టోరీ ఏం లేదు, కలిస్తే ఒక 1-2 days మాట్లాడాం. థర్డ్ డే అరుణ్ నాకు స్టోరీ చెప్పాడు, ఆడిషన్స్ చేసాం. అరుణ్కి నచ్చింది. నేను చెప్పాను, బ్రో మీకు నచ్చితేనే నన్ను తీసుకోండి, ఏదో రాజు గారు మీకు చెప్పారు కదా అని కాదు, మీకు నచ్చితే తీసుకోండి, మీరు నా ఆడిషన్ చూశారు, యూ టేక్ ఏ కాల్ అని చెప్పి నేను వచ్చేసా. ఒక 1 day తర్వాత 2 days తర్వాత రాజుగారి పిలిచి వాళ్ళకి నువ్వు నచ్చావంట, మీరు ఒకసారి కలవండి, కథని మొత్తం ఒకసారి మాట్లాడుకోండి, నేను ఇన్వాల్వ్ గాను, నువ్వు హన్సిత హర్షిత్ అరుణ్ నాగా డిఆర్పిలో ఈ సినిమా చేసుకోండి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. కానీ నా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదు. అంటే ఇందులో అంటే మీకు కానీ రాజు గారు కానీ ఎక్సైట్ చేసిన నచ్చిన బేసిక్ పాయింట్ ఏంటి? అంటే ఒక దెయ్యాన్ని మనిషి లవ్ చేయడం అన్నదే కోర్ పాయింట్, అదే నచ్చింది. అది కోర్ పాయింట్ కాదు సార్, అదొక పాయింట్ సినిమాలో, కానీ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ సార్. ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉంటాయి. దీంట్లో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటో మనం గెస్ట్ చేయలేం అస్సలు. అంటే నేనైతే గెస్ట్ చేయలేదు సార్. నాకు అది ఇంట్రెస్ట్ కూడా ఆడియన్గా చూస్తుంటారు కదా, అంటే నార్మల్గా చూస్తున్నప్పుడు ఓ ఇక్కడ ఇది చూపించారంటే నెక్స్ట్ ఇది ఉంటుంది అని చెప్పొచ్చు, కానీ ఇందులో నేను గెస్ట్ చేయలేదు. అండ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేది ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. సో నాకు అది ఎక్సైట్ అనిపించింది. అండ్ ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్కి కూడా, నాకు కూడా, రాజు గారికి కూడా, సరే ఈ గోస్ట్ లవ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తారు, సరే ఇన్నాం బాగుంది, కానీ అదే స్క్రీన్ మీద ప్రెజెంట్ అవ్వాలి కదా, అది అవుతుందా కాదా ఎట్లుంటుంది అన్న తర్వాత ఆబ్వియస్లీ పిసి శ్రీరామ్ సార్ కెమెరామ్యాన్, వన్ ఆఫ్ ద లెజెండరీ కెమెరామ్యాన్. ఒక 10 days షూట్ చేసాం సార్. ఒక సెట్ ఉంది, హారర్ హాంటెడ్ హౌస్ సెట్, దాంట్లో 10 days షూట్ చేశాక మాకు 80% కాన్ఫిడెంట్ ఉన్నది, 120% కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ ఇది వర్కౌట్ అవుద్ది. దీనికి మీ యంగ్ టీమ్కి మీకు అప్ చెప్పారు, చేశారు, ఓకే. దీనికి కీరవాణి గారు కానీ పిసి శ్రీరామ్ గారు ఒక టాప్ నాచ్ టెక్నీషియన్స్ని తీసుకోవాలన్న ఐడియా అది డైరెక్టర్ది సార్. డైరెక్టర్ అండ్ నాగా ఇద్దరు వాళ్ళే వెళ్ళి, వాళ్ళే పిసి శ్రీరామ్ సార్తో టైం తీసుకొని వాళ్ళే ఒప్పించుకొని, ఇందులో రాజుగారు ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. వీళ్ళు వెళ్ళి రాజుగారికి, సార్ మాకు ఒక్క చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి, అంటే ఒక కాంటాక్ట్ ఇవ్వండి వెళ్ళి పిసి శ్రీరామ్ సార్ని కలవడానికి అంటే రాజుగారు కాంటాక్ట్ ఇచ్చారు. వెళ్ళి ఒప్పించుకొని పిసి సరే రాజుగారికి తిరిగి ఫోన్ చేశారు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలని. అలాగే కీరవాణి సార్తో కూడా, వశిష్ఠకి కీరవాణి సార్ ఆల్రెడీ బెంబిసారా చేశారు కాబట్టి, రెండో సినిమా కూడా చేస్తున్నారు కాబట్టి ఒకసారి మా బ్రదర్ వచ్చి కలుస్తారంట మిమ్మల్ని అని చెప్పి అరుణ్ నాగా అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పి కీరవాణి సార్ ఇది కొత్తగా ఉంది, నాకు కూడా ఒక కొత్త సినిమా చేయాలని ఉంది అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత రాజుగారికి వెళ్ళి చెప్పారు, కీరవాణి సార్ చేస్తారంట ఈ సినిమా. సో దీంట్లో రాజుగారి ప్రమేయం ఏం లేదు. బట్ దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగి ఉండొచ్చు కదా. అంటే అందరికి బేసికల్ స్టోరీ బాగా నచ్చింది సార్. ఇప్పుడు కీరవాణి సార్ కూడా చాలా ఇంట్రెస్ట్తో చేశారు ఈ సినిమా. పిసి శ్రీరామ్ సార్ కూడా నాకు ఎకనామిక్స్ అంత ఐడియా లేదు. మీ ఫాదర్ కానీ రాజు గారికి కానీ వాళ్ళు బేసిక్గా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ అన్నిట్లోనూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాల్కులేషన్స్ ఉంటాయి కదా. వాళ్ళకు ఉండదు సార్. నేను ఎందుకంటే చాలా లీస్ట్ ఇన్వాల్వ్ అవుతా. నేను ఎక్కువ ఈ డాన్స్లు ఎట్లా చేయాలి, కరాటలు ఎట్లా చేయాలి, రాజుగారితో ఎడిటింగ్ రూమ్లో కూర్చుంటా, ఆయన ఎట్లా కట్ చేస్తారు అసలు ఎడిటింగ్లో. రాజుగారు ఎడిటింగ్ చేస్తారా? అంటే ఎడిటింగ్ రూమ్లో కూర్చుంటారు ఆయన, మొత్తం సినిమా చూసాక అరుణ్తో కూర్చొని ఈ సీన్కి ఆయనకి ఎక్కడైనా డౌట్ వస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, ఇక్కడ ఎందుకు ఇట్లా వస్తుంది, అవన్నీ నేను కూర్చొని నేను నేర్చుకుంటాను. కానీ మిగతా ఈ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో చాలా లీస్ట్ ఈ వర్క్ నేర్చుకుంటారు. క్రియేటివ్ అంటే మనది జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా మనం గెస్ చేయాలి. అండ్ స్క్రిప్ట్ వర్క్, షూట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అప్పుడు రాజుగారితో పక్కన కూర్చుంటా. నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను, కానీ కూర్చొని నేర్చుకుంటా ఎలా ఒక సీన్ పేపర్ చదివేటప్పుడు వాళ్ళతో ఎట్లా డిస్కస్ చేస్తున్నారు అవన్నీ. సో ఆ పార్ట్ ఆఫ్ దాంట్లో ఎక్కువ ఉంటాను నేను. బట్ యాక్చువల్గా
హీరోయిన్ కూడా ఈ సినిమా కోసం బ్లాక్ చేశారు ముందు యాక్చువల్గా మీ బ్యానర్లో ఓ సినిమా చేయాలని బ్లాక్ చేశారా? లేదు సార్, ఈ సినిమాతోటే బేబీ తర్వాత బేబీ తర్వాత ఈ సినిమా కోసం బ్లాక్ చేశారు. ఓకే ఓకే. ఈ సినిమాకి ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు దేనికైనా సమ్ పోలికలే ఉన్నాయా? నేనైతే సార్ ఈ సినిమా కథ విన్నాక చాలా హారర్ సినిమాలు ట్రై చేశా, దీనికి ఏమన్నా పోలిక ఉంటుందా, దీనికి ఏమన్నా పోలిక, ఎక్కడ పోలిక ఉండదు. ఎక్కడ మొన్న వచ్చిన ఊరి పేరు భైరవ కోనకి దీనికి ఎక్కడైనా సింక్ అవుతుందా? లేదు లేదు లేదు. ఇది మీరు హారర్ అని మనం అనుకుంటున్నాం కానీ ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ సార్. ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి కానీ ఇది హారర్ అని కంప్లీట్ గాను హారర్ లవ్ స్టోరీ. అంటే మీరు అనొచ్చు పాతగా అదేంటి దయ్యం కూడా ఒక మనిషిని లవ్ చేసిన లవ్ స్టోరీ వచ్చింది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నాకు కరెక్ట్గా చెప్పడం రాదేమో కానీ మీరు సినిమా చూసిన రోజు చెప్తారు, మనం కలిస్తే ఒకవేళ అప్పుడు మీరు చెప్పింది కరెక్టే. నేను కొన్ని అన్ని ఎక్స్పెక్ట్ చేయలేని నేను చెప్పలేను, కానీ కొన్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అని మాత్రం. బయట ఏమిటంటే ఊరి పేరు భైరవకోనకి దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉంటే అవి చాప్ చేసి మళ్ళీ మీరు కొత్తగా యాడ్ చేసి చేసుకున్నారు అని. లేదు సార్. సినిమాలో ఒక సీన్ చూసా, మీకు ఒక కత్తి విసితే బ్లడ్తో ఉన్న కత్తి విసితే ఆ బ్లడ్ టేస్ట్ చేయడం, అదేంటది ఆ సీన్? అంటే సీన్ చెప్పలేదు సార్, సీన్ చెప్పకలేదు. అంటే హ్యూమన్గా బ్లడ్ టేస్ట్ చేయడం అన్నది దెయ్యం రాత బ్లడ్ టేస్ట్ చేయొచ్చు, లేదా విలన్ ఇంకో ఒక హీరో ఏంటి బ్లడ్ టేస్ట్ చేసిన సీన్ తీసేయమంటే ఏంటి, దానికి ఏదో పర్పస్ ఏదో ఉంటుందా? అంటే నేను దయ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటా సార్ ఈ సినిమాలో. సో ఇంప్రెస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక నార్మల్ గర్ల్ అయినా లేకపోతే ఏదైనా కేక్ ఇస్తాము, లేకపోతే ఏదైనా డేట్కి అడుగుతాము. సో అలాంటి పనులు చేస్తూ ఉంటా. బేసికల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే నేను అదే పని చేస్తా అంట. సో ఇంకా దీంట్లో ఒక యూట్యూబర్, సో నాకు ఒక పని చేయొద్దు అంటారు, సో నేను అక్కడికి వెళ్ళి అదే పని చేసి అది ప్రూవ్ చేస్తానా, లేకపోతే అది నిజమవుద్దా, లేకపోతే లవ్లో పడతానా, అసలు ఏమైద్ది అనేది స్టోరీ. ఇందులో ఇంకో హీరోయిన్ దాని ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఉంటుంది. దీంట్లో 5 హీరోయిన్లు ఉన్నారు సార్ మొత్తం. బట్ మీరు ఎవరిని రివీల్ చేయట్లేదు? ఎవరిని రివీల్ చేయట్లేదు. ఇదంతా సినిమా అంటే అలా పాస్ అంటే హీరోయిన్లు అంటే లైక్ వైష్ణవి ఇస్ ద మెయిన్, బట్ సినిమా వెళ్తున్నా కొద్దీ ఒకళ్ళ ఇంపార్టెన్స్ అట్లా 5 ఉన్నారు. దెయ్యంలో కూడా చూపించలేదు మీరు ఇంతవరకు? మొత్తం దయ్యంతో ఇంక్లూడ్ చేస్తే 6 ఉన్నారు. 6 అదే చాలా గట్టి కథ ఎంచుకున్నారు అన్నమాట. యాక్చువల్గా అంటే మీకు సినిమా హీరో అవ్వాలనా లేకపోతే యాక్టింగ్ మీద క్యారీరా ఏంటి? మీ దేనికోసం వచ్చారు? ఫస్ట్ నేను హీరో మెటీరియల్ ఉంది నా దగ్గర అంటే హీరో మెటీరియల్ అని ఏమైనా అనిపించి వచ్చారా, లేకపోతే నేను యాక్టింగ్ చేస్తాను అని ఏమైనా వచ్చారా? అంటే ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ కొంచెం అంటే నేను అవుదాం అనుకుంది ఫస్ట్ అల్లు అర్జున్ని ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి, జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమాలు ఎక్కువ చూసి, బన్నీ అన్నతో ఎక్కువ మా దాంట్లో ఆర్య కానీ పరుగు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, అప్పుడు చూసేటప్పుడు మరి అంత చిన్నపిల్లలు ఆర్య అప్పుడు ఎక్కడ సార్ థర్డ్ క్లాస్ అనుకుంటా, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్. ఓకే ఓకే. సో అప్పుడు నాకు ఇట్లా అంటే షూటింగ్స్కి వెళ్ళేవాడిని. నేను అప్పుడు చిన్నపిల్లని కదా సార్, షూటింగ్స్కి ఎప్పుడు నేను లంచ్ తినడానికి డిన్నర్ చేయడానికి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో దానికి వెళ్ళేవాడిని. సో అప్పుడు చూసినప్పుడల్లా నాకు బన్నీ ఆయన హార్డ్ వర్క్ కానీ కెమెరా ముందు ఉన్న థింగ్స్, నాకు సినిమాలు అంటే కూడా ఇష్టం. సినిమాలు చూసేవాడిని కానీ నేను యాక్టింగ్ కెరియర్ ఎంచుకుంటానని ఎప్పుడు అనుకోలేదు ముందు. నేను చిన్నప్పుడు కూడా చాలా సినిమాలు కార్టూన్స్ కానివ్వండి, ఇట్లా సినిమాలు కానీ హోమ్ అలోన్ అలాంటి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. తెలుగు సినిమాలు కూడా ఇట్లా అంటే సినిమా రిలీజ్ అవుతుందంటే మార్నింగ్ షోనే వెళ్ళిపోవాలి థియేటర్లో. అప్పుడు థర్డ్ ఫోర్త్లో సార్, ఇంకా చిన్నప్పుడు నేను స్కూల్కి బంక్ కొట్టేసి మా డాడీని తీసుకెళ్ళమనేవాడిని. సో ఆ రకంగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ యాక్టింగ్ అనేది అంత అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. కానీ పెరుగుతున్న కొద్దీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని. సో ఒకరోజు ఆర్యాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు బన్నీ అన్న చేసేది, మనం కూడా అంటే ఇట్లా చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ ఎందుకో నాకు ఉంది, నాకు అనిపించింది లోపల. అప్పుడు 3 years కదా మీకు? నాకు 3 years కాదు సార్, నేను థర్డ్ క్లాస్లో ఉన్నా, థర్డ్ ఫోర్త్ క్లాస్లో. అంటే 8 years. అప్పుడు 8 years. దాని తర్వాత మెల్లిగా పరుగు అంటే మనకు అప్పుడు థాట్స్ వస్తాయి కదా, ఆయన చేస్తున్నప్పుడు నేను ఇట్లా పక్కన నిల్చొని చేసేవాడిని. కానీ ఏదో అట్లా ఒక రోజు నాకు అనిపించింది, ఐ థింక్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది అని చెప్పినప్పుడు 18 years అప్పుడు చెప్పాను ఇంట్లో, ఐ థింక్ చెప్పారా మీ ఫాదర్ చెప్పారు? ఫస్ట్ ఫాదర్కి చెప్పాను, దాని తర్వాత రాజుగారికి చెప్పాను. రాజుగారు అన్నారు, నేను యాక్టర్, నువ్వు
మన బిజినెస్ కాబట్టి అనుకుంటున్నావా, లేకపోతే సినిమాలు, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈ ఫేమ్ అనే దాని మీద యూ వాంట్ బికమ్ అన్ యాక్టర్? ఏది ఇచ్చా నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను ఈజీగా నువ్వు నాకు చెప్తే నేను నమ్మను, ఆబ్వియస్లీ నమ్మాలని లేదు, ఎందుకంటే అప్పుడు ఒక 100 kgs ఉండేవాడిని, 98 kgs ఉండేవాడిని. చెప్పారు ఫుడ్ అని. చాలా చాలా పెద్ద ఫుడ్. ఇప్పుడు కూడా ఫుడ్ కంట్రోల్ చేసుకోలేదు. అవునా? చాలా. ఏ ఎక్కువ తింటారు? ఎక్కువ బిర్యానీ అలాంటి, చైనీస్, ఏషియన్ చాలా ఇష్టం సార్, చాలా ఇష్టం అసలు. సో అప్పుడు నువ్వు ప్రూవ్ చేయి నాకు, నీకు ఒక 1 year టార్గెట్ ఇస్తా, ఒక 8 months టార్గెట్ ఇస్తా, నువ్వు ఫస్ట్ నాకు వెయిట్ తగ్గించి చూపి అన్నారు. సరే నేను 8 months కష్టపడి వెయిట్ తగ్గించి చూపించి, అప్పటికి డ్యాన్సులు బాగా చేస్తా. సో రాజుగారు అనుకునే వాళ్ళు డ్యాన్సులు బాగా చేస్తాడు వీడు, ఓకే ఏదో వీడు చేస్తాడేమో, చేస్తాడు, నాకు తెలియదు ఏమనుకున్నారో. సరే అని దాని తర్వాత ఒక 1 year తర్వాత తగ్గా, ఒక 25 kgs తగ్గా, వెయిట్ తగ్గి చూపించా. ఓకే వీడికి ఏదో ఉంది, చేయాలని ఉంది. సో ఏం చేస్తాడు, తర్వాత యాక్టింగ్ కోర్సెస్ చేసేసారు. యాక్టింగ్ కోర్సెస్ చేస్తూ కేరింతాకి అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేయమన్నారు. నువ్వు పని చేయి, నీకు పని చేస్తే తెలుస్తుంది సెట్ మీద, నువ్వు ఇన్ని రోజులు ఒక ప్రొడ్యూసర్ సన్లాగా వచ్చావు, నీకు అక్కడ లోపల ఏం జరుగుద్దో తెలియదు, నువ్వు వర్క్ చేయన్నారు. సో కేరింతాకి వర్క్ చేసా. నేను లోకల్కి యాక్టింగ్ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేసి నేను లోకల్కి వెళ్ళి కూర్చునేవాడిని నాని అన్న దగ్గర, అబ్జర్వ్ చేసేవాడిని. సరే ఇంకా నాకు నేను చాలా అబ్జర్వ్ చేసాను, నాకు ఛాన్స్ ఏంటి, నేను ఐ వాంట్ టు స్టార్ట్ అంటే అప్పుడు రాజుగారు వీడికి నిజంగానే ఉంది ఇంట్రెస్ట్ అని చెప్పి, సరే నువ్వు కోర్సులు చేస్తూ ఉండు, ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దామని ఫస్ట్ పలుకే బంగారమాయ అని ఒక స్క్రిప్ట్ అనుకున్నాం సార్, సతీష్ అని కొత్తతను. అప్పుడు దాని తర్వాత మళ్ళీ అది ఎందుకో అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే హుషారు రిలీజ్ అయింది. హుషారు రిలీజ్ అయిన తర్వాత ఆయనని పిలిచి ఏమన్నా కథ ఉంటే చెప్పు యంగ్స్టర్స్కి అన్నప్పుడు, ఇట్లా రౌడీ బాయ్స్ అని ఒక కథ చెప్తే అప్పుడు అట్లా స్టార్ట్ అయింది సార్ జర్నీ. నాకు 7 years పట్టింది సార్. నేను ఇంట్లో నాకు యాక్టర్ అవ్వాలి అని చెప్పాక నేను ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి 7 years పట్టింది. రౌడీ బాయ్స్ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి పబ్లిక్కి ప్రూవ్ చేయడానికి ఇంకో 3 years పట్టింది. అంటే ప్రూవ్ అయితే ఈ సినిమా బాగుంది. రౌడీ బాయ్స్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అది యాక్చువల్గా మ్యూజికల్గా బాగా ఉండాల్సిన సినిమా, ఎక్కువ సాంగ్స్. దానికోసం మీరు దేవిశ్రీ ప్రసాద్ కూడా తీసుకున్నారు. బట్ అదే సినిమాకి మైనస్ అని కూడా, టూ మెనీ సాంగ్స్ ఒకటి దాని తర్వాత ఒకటి రావడం, ఆ సాంగ్స్ కూడా పెద్దగా క్లిక్ కాలేకపోవడం. కానీ నాకు వచ్చిన థింగ్ ఏంటంటే సార్, నేను అంటే ప్రొడక్షన్ వైజ్గా వాళ్ళకి రాజు గారికి నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ఇన్పుట్ నువ్వు బాగా చేసావు అనే థింగ్. అదొక యాజ్ అన్ యాక్టర్ నేను ఓకే, ఒక ఫస్ట్ స్టెప్ అయితే ఒక 50% మ్యాచ్ చేసి ఉంటాం. అదే మీరు చేసే మీ పార్ట్ మీరు చేశారు. బస్ దేవిశ్రీ ప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చి ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి ఉండేది అనే ఒక టాక్ అయితే బయట ఉంది. అది మీ దాకా వచ్చిందా? అంటే ఎందుకు సార్, బృందావనం అనే సాంగ్ ఇప్పటికీ బాగా ఫేమస్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడనే సాంగ్, అది హిట్ అయింది కదా సార్, అట్లా అని చెప్పలేము కదా. బట్ మీ రాజుగారికి స్క్రిప్ట్ సెలక్షన్ కానీ విజన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి బ్లాక్ బస్టర్లకు వెళ్తుంటాయి, లేకపోతే డిజాస్టర్లు కూడా వెళ్తుంటాయి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి మొదటి సినిమా అనుకున్నారు, రౌడీ బాయ్స్లోకి వచ్చారు. రౌడీ బాయ్స్ తర్వాత సెల్ఫీస్ అనుకున్నారు, అది చాలా మంచి సబ్జెక్టు, చాలా బాగుంటుంది అన్నీ అనుకున్నారు. బట్ ఆ సినిమా కొంతవరకు షూట్ చేసి దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టలేదు సార్, అది ఉంది, పాజ్ పెట్టారు, పాజ్ చేశారు. ప్లస్ దీంట్లోకి వచ్చారు, దీంట్లో కూడా ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ చేశారు. ఇట్లాగా ఇవన్నీ చేయడం వల్ల మిమ్మల్ని కొంచెం మానసికంగా వెనక్కి లాగినట్టు ఏమనిపిస్తుంది? ఎందుకు సార్, అట్లా ఏం లేదు. నేను మెంటలీ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్. ఓకే, నాకు ఇట్లా చాలా ఎమోషనల్గా నేను ఏం చూపిరు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏమన్నా ఉంటే, అట్లేం లేదు సార్. అండ్ నేను రాజు గారిని చూస్తున్నప్పటి నుంచి ఆయన మా సినిమాలోనే కాదు, ఏ సినిమా దాకా జరిగే దాంట్లో చేంజెస్ జరుగుతాయి. అంటే మీకు జరుగుతుంటే ఎలా ఉంటుందంటే, అరే ఈ సినిమా దీన్ని పాజ్ బటన్ నొక్కారు, మళ్ళీ ఇది చేస్తున్నాం సార్. అదే స్ట్రగుల్ కదా సార్, స్ట్రగుల్ లేకుండా అన్నీ ఈజీగా జరిగేస్తే ఏముంది సార్, స్ట్రగుల్ ఉండాల్సిందే. కానీ నేను ఎప్పుడు అంటే నేనేం ఫీల్ అవుతా అంటే ఇట్స్ ఫర్ బెటర్ గుడ్, మనకే మంచి జరుగుతుంది, స్క్రిప్ట్ బెటర్ అవుతుంది అలా ఆలోచించా తప్ప నేను మానసికంగా ఏమన్నా అవుతున్నాను నేను అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. బట్ మాకు అనిపించింది అంటే ఓన్లీ ట్రైలర్ వరకే, సినిమా రేపు సినిమా చూసిన తర్వాత, సినిమా ఫుల్ లెంగ్త్ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందని ఇప్పుడు ఇవాళ దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. బట్ మీ రౌడీ బాయ్స్కి ఈ సినిమా లవ్ మీ ట్రైలర్కి చూస్తే మళ్ళీ మీరు కొత్తగా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. అది ఎంతవరకు కొత్తగా అంటే లైక్ డిఫరెంట్గా అనిపించిందా? రౌడీ బాయ్స్లో మీరు ప్రూవ్ చేసుకున్నారు.
బట్ ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారేమో అనిపించింది. అంటే యా సార్, అంటే మీ మాడ్యులేషన్ కానీ కొంచెం ఎందువల్ల అంటారు, అంటే డైరెక్టర్ అట్లా చేయించారా లేకపోతే? అంటే ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ సార్. నా క్యారెక్టర్ కొంచెం డార్క్. నేను రౌడీ బాయ్స్లో ఉన్నంత ఎనర్జెటిక్గా దీంట్లో ఉండను. అవును, నేను కొంచెం లోన్లీ, నేను ఒక శివుడు రిప్రజెంట్ చేసే క్యారెక్టర్. శ్మశానాల్లో తిరుగుతూ ఉంటా. ఓకే. బ్లాక్ తప్ప ఇంకో రంగు వేసుకోను. దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది సార్, అది సినిమాలో మీకు తెలుసు. కానీ నేను నాకు మెయిన్ డైలాగ్స్ మీరు చెప్పిన తీరు చూస్తే చాలా ఇన్నోసెన్స్గా ఏదో ఒక మామూలుగా ఏదో అలాగా చెప్తున్నట్టుగా డల్గా అనిపించింది. ఏంటి ఈయన మళ్ళీ గ్యాప్ రావడం వల్ల అన్న? లేదు సార్, అది డబ్బింగ్ ది ప్రాబ్లమ్ సౌండ్ వల్ల మాకు అది రియలైజ్ అయ్యాము. అది సౌండ్ మిక్సింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే. ఇప్పుడు మీరు వచ్చే ట్రైలర్లో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. కానీ మీరు సినిమా చూసినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కవర్ చేస్తుంటారు దాన్ని. అంటే మళ్ళీ రీడప్ చెప్పాము మొత్తం సినిమా మొత్తం. ఇప్పుడు రీడప్, అందుకే నేను డబ్బింగ్ నుంచే వస్తున్నాను. ఓకే ఓకే. సో అది మిక్సింగ్ లో ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం రీడప్ చేసి సినిమాలో మీకు అట్లా అనిపించదు. అంటే ఆ డల్నెస్ ఉంది కదా, అది అనిపించదు. ఎందుకంటే ఎనీ యాక్టర్, మీరేనే కాదు, ఏ బ్యాకింగ్ తో రావచ్చు, వితౌట్ బ్యాకింగ్ రావచ్చు, వచ్చినా కూడా ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది, అవును డెఫినెట్ గా ఎర్లీ డేస్ లో ఉన్న మొదటి 1-2-3 సినిమాల్లో పడే ఇంప్రెషన్ లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా అందరికీ కూడా బన్నీలాగా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ తను నన్ను చెక్కుకుంటూ ఉండే ఛాన్స్లు అందరికీ కష్టం. అది కానీ అలాగే రావాలి సార్, అలాగే రావాలి. అంటే అలా వస్తే ఏంటంటే మనం ప్రతి స్టెప్లో నేర్చుకుంటూ ఉంటాం కదా సార్. ఆ నేర్చుకునేదంతా ఒక స్టేజ్లో చాలా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. అంటే నేను నా మైండ్ సెట్ అలా ఆలోచిస్తుంది. ఒకటేసారి సక్సెస్ వచ్చేసిన ప్రాబ్లమే, ఒకటేసారి అంటే ఆబ్వియస్లీ ఫెయిల్యూర్ వస్తే బాధ ఉంటుంది. బట్ ఒకటేసారి సక్సెస్ వస్తే నాకు తెలిసి ఫెయిల్యూర్ కంటే ఎక్కువ భయం ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఈ ట్రైలర్లో హీరోయిన్ ఎక్కువగా చూపించకపోవడం మిమ్మల్ని ఫోకస్ చేయడానికి కారణం? దాచాలనే, అంటే ఎక్కువ చూపిలేము సార్. ఎందుకంటే ఇందులో ఎక్కువ హీరోయిన్ చూపిస్తే మీకు సినిమా గెస్ట్ చేసేస్తారు కొంచెం. సో ఆ రీజన్ వల్ల అరుణ్ అట్లా కట్ చేశాడు. మేము కాదు, అరుణ్ అట్లా కట్ చేశాడు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ అంటే సినిమా ఎక్కువ చూపించలేము ట్రైలర్లో, ఎక్కువ గెస్ట్ చేసేస్తారన్న ఉద్దేశంతో ఆ ట్రైలర్ని కట్ చేయడం వల్ల ట్రైలర్ కొంచెం ఒక లైన్ ఒక ఫ్లోలో వచ్చినట్టు అనిపించలేదు కదా? మిమ్మల్ని ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేద్దామని. అంతేనా? అంతే సార్. సో అంటే కావాలని అట్లా కట్ చేశారు. అంటే ఏదో కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి కదా సార్ మీకు. అసలు వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు, అదా అసలు ఏంటి, మీరు ఆ క్యూరియాసిటీ ఉంటేనే ఒకసారి అట్లీస్ట్ వెళ్ళి చూద్దాం ఏంటో అన్న ఆ బేసిస్ మీద కట్ చేశాను. చూడడానికి ఎలాగ చూస్తారు, ఎందుకంటే అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి సార్ బేసికల్లీ. ఇప్పుడు క్యూరియాసిటీలో మీరు మైథలాజికల్ ఏం తీయట్లేదు, లేకపోతే ఫాంట్స్ ఏం తీయట్లేదు. ఒక దెయ్యంని కోరి అబ్బాయి వెళ్ళి ఎదురుండి వెళ్ళి అబ్బాయిని దెయ్యాన్ని ప్రేమించాడా లేకపోతే అసలు ఏం జరిగింది, అదే స్టోరీ అంటున్నారు. మీరు ప్రేమించాడని ఫిక్స్ అయిపోతున్నారు. మీరు చెప్పిన మేరకు గోస్ట్ లవ్ అంటే లవ్ లో సక్సెస్ఫుల్ అవుతామని ఏం లేదు అక్కడ. అదే నేను కథ ఏమైనా అంటే అది క్యూరియాసిటీ జనరేట్ చేసే పాయింట్ కదా నేను అనేది. అది ప్రేక్షకులు రావడానికి అది అంటే దెయ్యం మనుషుల్ని చంపుతుంది, ఆ దెయ్యంలో ప్రేమ పెంచితే ఇంకేం చేయదు కదా అనే పాయింట్తో మీరు ఏదో వెళ్ళినట్టుగా కనిపించింది. అది చాలు కదా జనరేట్ చేసి జనాలను థియేటర్ రప్పిస్తుంది. దానికి యాడెడ్గా ఏంటంటే మంచి సాంగ్స్, మంచి ఇది. సో సినిమా టోటల్ ఇప్పుడు మొత్తం ఫైనల్గా చూసారా? నేను చూడలేదు సార్, రాజు గారు చూశారు. మేము రేపని ఎల్లుండన్నా చూస్తాం. రాజు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. అది చాలా ఆయన హ్యాపీగా ఉన్నారంటే పాజిటివ్ ఉన్నట్టే అని మా మీ ఫాదర్ చూడలేదు కాపీ? మా డాడీ కూడా రేపు చూస్తారేమో సార్. మేము ఎక్కడ సార్ అటు ఇటు తిరుగుతున్నాం, ఎవరు చూసారో తెలియదు, మాకు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అంటే చూస్తే మీకు ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. నేను మా డైరెక్టర్ని కలిసి 4 days అవుతుంది సార్. అవునా? మరి డబ్బింగ్ చెప్తాను, డబ్బింగ్ ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో చెప్పింది వాళ్ళతో సార్ కేర్ తీసుకోవాలి కదా. అందులో మీకు మిక్సింగ్ ఎప్పుడైతే ట్రైలర్లో తేడా వచ్చిందో పప్పు గారు చెప్పిస్తున్నారు. పప్పు గారు శబ్దాలు బాగా పేరుంది కదా, చాలా బాగా చెప్పిస్తున్నారు. కానీ మీకు టెన్షన్ బిగిన్ అయిందా? టెన్షన్ ఎందుకు ఉండదు సార్, పక్కా అంటే యాక్టర్ సెకండ్ ఫిలిం టెన్షన్ డెఫినెట్గా ఉంటుంది సార్. బట్ ఈ స్టోరీ మీద ఎందుకు నాకు చాలా నమ్మకం ఉంది సార్. అట్లీస్ట్ నేను ఏదో బ్లాక్ బస్టర్ ఇంకా ఇది రికార్డులు అట్లా అనట్లేదు, బట్ ఒక ఆడియన్స్లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే నాట్ ఓన్లీ ఆ టెన్షన్, ఈ మధ్య మీ బ్యానర్ నుంచి సరైన ప్రొడక్ట్ రాకపోవడం సార్.
అట్లా అంటే 2017-16లో రాలేదు, అప్పుడు కూడా అదే అయింది సార్. ఏమైంది ఒక సంవత్సరం 6 సినిమాలు 2019 కొట్టారు. ఒక ఇప్పుడు కూడా కొడతారు సార్ మళ్ళీ. ఎప్పుడైనా గుడ్ బ్యాడ్ వేవ్ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది సార్. అట్లా అది బియాండ్ మీ సినిమాకి సంబంధించి కాకుండా ఇంట్లో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మీరు, రాజు గారు, మీ ఫాదర్? అంటే మేము నార్మల్గా సినిమాల గురించి డిస్కస్ చేస్తాం కానీ ఇట్లా ఏంటి బిజినెస్ ఎట్లా ఇది ఎట్లా అని అంటే నేనైతే ఎక్కువ కూర్చోలేదు. రాజుగారు డాడీ బాగా కూర్చుంటారేమో కానీ. మీరు రాజుగారితో కూర్చొని మీ ఫాదర్ మీరు కలిసి ఉంటారు కదా. అంటే మా డాడీ నాకు ఎప్పుడు ఇట్లా ఎక్కువ యాక్టింగ్ ఇట్లా చూడు, వెబ్ సిరీస్ చూడు అవి చెప్తుంటారు. నీకు బిజినెస్ అని నీకెందుకు, నువ్వు ఒక యాక్టర్ అయినప్పుడు నువ్వు వేరే దగ్గర ప్రొడక్షన్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు కాపాడడం నేర్చుకో, ఇక్కడ నువ్వు జస్ట్ నువ్వు యాక్టింగ్ నేర్చుకొని సరిగా చెయ్యి చాలు అని. ఇంటి వల్లనే మేము చూసుకుంటాం. అంటే నేను కూడా బిజినెస్ సైడ్ నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండదు సార్. నాకు క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఫోకస్. ఎప్పటికైనా మీరు కూడా చూసుకోవాలి కదా. హన్స్తక హర్షిత్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రాపర్ ప్రొడక్షన్ లో ఉన్నారు కదా సార్. అంకిత్ అని ఇంకో కజిన్ ఉన్నాడు సార్, అతను థియేటర్స్ అన్ని ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటున్నాడు. సో అందరం ఒక్కొక్క ఫీల్డ్ లో తెలియకుండా ఒక్కొక్క ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాం. బట్ మీ సజెషన్స్ ఏమైనా ఇస్తుంటారా? అంటే మీ సినిమా కాకపోయినా రాజు గారు మిగతా తీసేసి సినిమాలకు కానీ లేకపోతే సజెషన్స్ అంటే చూసినప్పుడు పాట ఒకటి మాదేమైనా రిలీజ్ అయితే ఫోన్ చేసి చెప్తాను, చిచ్చా బాగుంది లేకపోతే చిచ్చా బాగాలేదు చూడండి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన యంగ్స్టర్స్ని బాగా అడుగుతారు. అవును, మీకు ఇది నచ్చిందా, అసలు మీకు ఏమనిపిస్తుంది. ఇప్పుడు ఒక యంగ్స్టర్ మూవీ వస్తుందంటే యంగ్స్టర్స్ వెళ్ళి సినిమా చూడమంటారు ఫస్ట్. చూడండి మీకు ఏంటి డిఫరెన్స్. ఇప్పుడు కూడా మా సినిమా లవ్ మీ ఒక 4-5కి చూపించారు ఇప్పటికి. అవునా? యా, అందరి దగ్గర నుంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది. పేర్లు ఎందుకు చూపించారు అంటే ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలవాటు ఉంది, అది తెలుసు. సో మా దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మొన్న విజయ్ దేవరకొండ సినిమాని కూడా ఆయన థియేటర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ విషయంలో ఆయన చాలా ఓపెన్ సార్. ఆయనకి ఇట్లా నా సినిమాని ఎందుకు ఇట్లా అంటున్నారు అట్లా ఉండదు. సినిమా రిలీజ్ అయింది, అది గుడ్డో బ్యాడో తీసుకోవాలి మనం. నాకు కూడా అదే చెప్తారు, ఫోకస్ చేయాల్సింది నీ యాక్టింగ్ మీద, నీ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద. నువ్వు ఎంత డిఫరెంట్గా చూపించుకుంటావు ఆడియన్స్కి, అది నువ్వు ఫోకస్ చేయాలి. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీ చేతిలో ఉండదు. నువ్వు కష్టపడ్డావు లేకపోతే నువ్వు కష్టపడ్డావా లేదా అనేది వాట్ మ్యాటర్స్ టు యూ. ఆబ్వియస్లీ మనీ మ్యాటర్స్ అండ్ సక్సెస్ మ్యాటర్స్, కానీ నువ్వు కష్టపడ్డావా లేదా అనేది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది అని చెప్పారు నాకు. సో నేను ఆయన ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటా కాబట్టి అది కూడా ఒకటి బ్రెయిన్లో చాలా పెట్టి ఇప్పుడైతే ఓన్లీ ఎస్విసిలో డిఆర్పిలో చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ సితార్లో చేసేటప్పుడు ఒక యాక్టర్ ఎట్లా ఉండాలి, వేరే బ్యానర్లో పనిచేసేటప్పుడు ఎంత సపోర్టివ్గా ఉండాలి అవన్నీ కూడా చెప్తారు. మా డాడీ చెప్తారు. సితార్ నుంచి అటు నుంచి వచ్చింది ఆఫరు, మీ రాజుగారు వెళ్ళి మా అది ఐడియా లేదు సార్ నాకు. నా బర్త్డే రోజు లేసేసరికి ఆల్రెడీ పడిపోయింది అది. అవునా? సో నాకు తెలిసి నవీన్ నోలి గారు మా సినిమా చూసినట్టున్నారు. అదే నేను కూడా విన్నాను, నవీన్ నోలి గారు మీ సినిమా చూసి చాలా బాగా చేశాడు కుర్రాడు అని చెప్పితే నాగవంశీ వెంటనే అనౌన్స్ చేశాడు సార్. మరి అంటే కానీ అట్లా ముందు నుంచే మా అన్న నాగవంశీ అని అనేవాళ్ళు, నీతో ఒకసారి ఒక రోజు చేస్తాను సినిమా నేను. మేము రాజు గారిని శిరీష్ గారిని అనేవాళ్ళు, వదిలేండి సార్ మీ అబ్బాయిని మేము ఒక సినిమా చేస్తామని. మా బాబాయ్ నేను ఎప్పుడు వదిలేసే ఉన్నా, నువ్వే నాకు ఎప్పుడు చెప్పట్లేదని మా బాబాయ్ అనేవాళ్ళు. సో సడన్గా ఒక రోజు నాకు తెలిసి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చి ఉంటుంది సార్, నీకు త్వరలో చెప్తా అన్నాడు. ఎందుకంటే ఈ లవ్ మీలో బిజీ ఉన్నా కాబట్టి మేబీ దీని తర్వాత వెళ్ళి కలుద్దామన్నాడు. రిలీజ్ తర్వాత కలుస్తానని చెప్పాను. అంటే ఈ మధ్య కాలంలో రాజుగారు కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా సార్. మరి మీరు అంతే మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తే పాపం ఫ్రస్ట్రేట్ అవుతారు కదా సార్. అంటే కొంచెం అంటే ఫ్రస్ట్రేషన్ కంటే ఆయన నిజంగా చాలా మందికి హెల్ప్ చేస్తారు సార్ ఇండస్ట్రీలో. వేరే వాళ్ళ సినిమాలు వచ్చినా అంటే నేను చూసిన వాటిలో అంటే నేను ఎలా అంటే సార్, నేను ఒక బయట ఆడియన్స్ టైపే. నేను పొద్దున్నే లేసి స్క్రోల్స్ చేస్తూ ఉంటాను, అసలు ఏమొస్తున్నాయి. బాబాయ్ గురించనే కాదు, నార్మల్గా అందరిది మీ అన్నీ ఓపెన్ చేస్తారు ఫస్ట్ పొద్దున్న ఏదైనా సినిమా వస్తుందని. సో కొన్ని నాకు కరెక్ట్ అనిపించవు, బట్ ఫ్రస్ట్రేషన్ ఏం లేదు సార్. అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా ఫ్రస్ట్రేషన్ అట్లాంటిది ఏం లేదు. కాదు ఎంత కాదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూద్దాము, మీ సినిమా 25వ తారీఖు వస్తుంది, మీ సోలో రిలీజ్ 31న యాజ్ ఆఫ్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ 4-5 సినిమాలు పోస్ట్. ఈ పరిస్థితి ఎందుకు ఉండదు అంటారు? ఏమి వాళ్ళలో కొంతమంది 24 ఎందుకు రాలేదంటారు? అది వాళ్ళ కాల్ సార్, అది వాళ్ళ కాల్.
అది మా బాబాయ్ రాజు గారు ఏం డిసైడ్ చేయరు కదా సార్. అంటే థియేటర్స్ కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంది. ఎక్కడ సార్ థియేటర్స్ క్లోజ్, మా సినిమాతో ఓపెన్ అవుతున్నాయి. అవును, ఈ ఎవరైనా సినిమాతో వచ్చి open అవుతున్నాయి, థియేటర్ వాళ్ళు వచ్చి మీరు వెయ్యండి బాబు సినిమా అంటున్నారు. అదే ఎవరైనా 24 ఇంకో చేసుకోవచ్చు సినిమా కదా. వేసుకున్నా అవకాశం ఉంది కదా. ఒకటే 17th వేసుకోవచ్చు కదా సార్. ఇన్ని రోజులు కూడా అన్ని ఖాళీగానే ఉన్నాయి కదా. ఎవరి డిసిషన్ వాళ్ళది. అలానే రాజుగారి వల్ల రావట్లేదని మాత్రం యాక్సెప్ట్. అంటే డేట్ అడుగుతారు కదా ఇప్పుడు, ఎందుకంటే థియేటర్స్ మన చేతిలో ఉన్నప్పుడు మేము డేట్ వేసుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అంటే 31 వేసుకోండి, 24 మా అబ్బాయి సినిమా ఉంది, లేకపోతే ఏదో ఒక డిస్కషన్. లేదు సార్, మేము May 25th అని అనౌన్స్ చేసినప్పుడే అప్పటికి ఈ వేరే సినిమాలు 17th ఉండే, అవన్నీ ఉండే. తర్వాత వాళ్ళ సెల్ఫ్ కాల్ తో 37కి వెళ్తున్నారు, లేదా ఎక్కడి నుంచి వచ్చి 37కి వస్తున్నారు, కానీ మీకు మాత్రం అలా ప్లేస్ అలా ఏం లేదు సార్. అంటే నాకు తెలిసినంత వరకు అలా అయితే ఏం లేదు. మేము అనుకోని 20. దాని వెనకాల ఏదో సంథింగ్ ఉండాలి. లేదు సార్, మీరు చెప్పడం తప్ప నిజంగా ఆ టైప్ ఆఫ్ లో మేము ఆలోచించని కూడా ఆలోచించలేదు. లేదు, నార్మల్గా అయితే ఎవరు అనుకోలేదు. యువతలో కూడా అనేసుకుంటారేమో, అమ్మో రాజుగారు అబ్బాయి సినిమా ఉంది. అదే సార్ బయట క్రియేట్ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయమే అది. అలా బయట క్రియేట్ చేస్తున్నారు. రాజుగారు నేను ఎప్పుడన్నా ఇట్లా రాజుగారు పక్కన ఉన్నప్పుడు వింటూ ఉంటారు కదా, ఓ అవునా మీకు ఇలాంటి హెల్ప్ కావాలా, ఓ మీరు ఈ డేట్కి వస్తారా, అయితే మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అందరం అంటారు. కానీ నేను ఈ డేట్కి వస్తాను అలా డ్రైవ్ చేస్తారేమో. డ్రైవ్ కాదు సార్. అంటే మా బాబాయ్ వెళ్ళి ఒకళ్ళని అడగరు. ఎవరైనా వేరే వాళ్ళ సజెషన్స్ కూడా వాళ్ళే ఫోన్ చేసి మా బాబాయ్ దగ్గర తీసుకుంటా ఉంటాం. నేను కొన్ని సినిమాలు చూసాను, మీ దగ్గరికి ఎక్కువ రావాలి అలా అని కూడా కాదు సార్. నేను కొన్ని సినిమా వాళ్ళని చూసాను, మా బాబాయ్కి ఫోన్ చేసి అడుగుతారు, ఇది కరెక్టా సార్ ఈ డేట్కి రిలీజ్ చేయడం అనేది. ఒకవేళ నిజంగా మా బాబాయ్ అలాంటి వాడైతే ఎందుకు సార్ చేస్తారు ఫోన్? నేను ఫస్ట్ టైం ఇలాంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే మా బాబాయ్ రాజు గారు ఫోన్ చేస్తారేమో అనుకుందాం, బయట నుంచి కాల్స్ వస్తున్నాయి, ఆ రోజు కరెక్టా రిలీజ్ చేయడం అంటే ఆయన నిజంగా హెల్ప్ చేస్తున్నారా కాబట్టి అలా వస్తుంది. అది ఓకే. 24 సపోజ్ 25 మీరు మాట్లాడుతున్న 25th డేట్ రోజు మీరు అనుకుంటున్నారు అంటే మీరు వస్తున్నారు కాబట్టి ఎవరు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు రావాలన్నా వాళ్ళకి ప్రైమ్ థియేటర్స్ పడాలి కదా. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ మహా అయితే 1 లేదా 2 ప్రైమ్. వైజాగ్ ఉంది, అందరికీ మెలోడీ కావాల్సి ఉంటుంది. మెలోడీ మీ సినిమా వచ్చినప్పుడు మెలోడీ మీకే ఉంటుంది తప్ప ఇంకోళ్ళకి ఇవ్వరు కదా. సో అలాగే సంగమం ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ కూడా అలాగే సుదర్శనం, సంజయ్, ఇలా కొన్ని ప్రైమ్ థియేటర్స్ ఉంటాయి. అవన్నీ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు రెండో సినిమా మీ దాన్ని వేసి వాళ్ళు ఏం చేయలేరు కదా. ఫస్ట్ సార్ మీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, మేము ఒక సినిమా అనౌన్స్ చేసాం May 24th రిలీజ్ అని. అది మా సినిమానే, సుహాస్ది ఇంకా సందీప్ దని డిఆర్పిలో జరిగింది. ఆ టైంకి మేము అనౌన్స్ చేసినప్పుడు ఏ సినిమాలు ముందు లేవు తర్వాత లేవు. ఇప్పుడు మేము ఒక 15 days బ్యాక్ May 25th అని రిలీజ్ చేసాం, అనౌన్స్ చేసాం. ఆ టైంలో ఆ ముందు తర్వాత ఏ సినిమా అంటే ఆ డేట్కి ఏ సినిమా అనౌన్స్ కాలేదు. సో ఆ డేట్ ఖాళీ ఉందని మేము వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరు రావద్దని మేము వేసుకోలేదు. సరే మనకు ఆ డేట్ ఉంది కదా అని మేము వేసుకున్నాం. మీరు ఎవరిని రావద్దంటారు, అది ఖాళీ వాళ్ళే రారు. లేదు, అది ఖాళీ ఉంది కాబట్టి వేసుకున్నాం సార్. మళ్ళీ మమ్మల్ని చూసి రాకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. సర్లేదు, టెక్నికల్గా ఎలా ఉంది పీసీ శ్రీరామ్ గారు తీసుకున్నందుకు ఈ సినిమా క్వాలిటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన చాలా టాప్ నాచ్ టెక్నీషియన్. ఆయన మంచి సినిమాలు, ఆయన అటు రొమాంటిక్ సినిమాలు మంచి లవ్ జాన్ తీశారు. 13B లాంటి సార్ ఒక లెజెండరీ కెమెరామ్యాన్ ఆయన. సార్ మాకు ఈ ట్రైలర్ లాంచ్ చేశాక, టీజర్ రిలీజ్ చేశాక ఫస్ట్ వచ్చిన ఇది విజువల్ చాలా బాగుంది. సో అది మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే పీసీ సార్ ఫ్రేమ్ పెట్టారంటే అదొక ఒక గ్రాండ్యూర్ ఒక థింగ్ ఉంటుంది. సో అండ్ నాకు పీసీ శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళు దొరకడం సెకండ్ మూవీకి అనేది, అంటే ఒక యాక్టర్కి బాగా కనిపించాలి స్క్రీన్ మీద అనే ఒక థింగ్ ఉంటుంది. సో అది నాకు ఒక బ్లెస్సింగ్. అండ్ ఈ సినిమాకి పీసీ శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళు యాప్ట్. అంటే ఇది ఒక నార్మల్ కమర్షియల్ లేకపోతే ఏదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు కదా సార్. దీనికి ప్రాపర్ ఫ్రేమ్స్ అవసరం, ఒక ప్రాపర్ అంటే ఇంకా అరుణ్కి నాగాకి కూడా చాలా హెల్ప్ అయ్యారు పీసీ శ్రీరామ్. ఆయన చెప్పేవాళ్ళు ఇది ఎందుకు ఇలా తీయడం, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో వియర్డ్ యాంగిల్లో తీద్దాము అని చెప్పేవారు. పీసీ శ్రీరామ్ సార్ని నాకు తెలిసి అరుణ్ ఇంకా నాగా అనుకుందే వాళ్ళ స్క్రిప్ట్కి చాలా హెల్ప్ అయింది. సో అందుకే ఇలాంటి సినిమాకి సౌండింగ్ కూడా ఇంపార్టెంట్. సో కీరవాణి సార్ సౌండింగ్ ముందు అంటే మేము ఆయన ఏమిస్తే మేము అది తీసుకోవడమే. ఎందుకంటే ఆబ్వియస్లీ మేము అందరం కొత్త వాళ్ళం. అంటే రాజుగారు మాట్లాడేవాళ్ళు కీరవాణి సార్తో, కానీ అరుణ్ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. వైష్ణవి చైతన్య దీంట్లో ఒక పాట పాడింది, రావాలి రా అని తన వర్షన్ ఒకటి పాడింది. అప్పుడు తను కీరవాణి సార్తో రాజుగారు కూడా షేవింగ్ పాడారు కదా. ఏది
రాజు గారు కూడా స్టేజ్ మీద పాడారు కదా, స్టేజ్ మీద పాడారా? అంటే కొద్ది సినిమాలో పాడలేదా? లేదు సార్, ఇక్కడ స్కోప్ లేదు మా సినిమాలో పాడేది. సో కీరవాణి సార్ డెఫినెట్లీ ఫస్ట్ కీరవాణి అంటే ఫస్ట్ 2లో కీరవాణి సార్, పిసి శ్రీరామ్ సార్, దాని తర్వాత మేమందరం వస్తాం. అంటే వాళ్ళిద్దరి వల్లనే ఆ సినిమా ఇప్పుడు అంత అవుట్పుట్ బయటకు వచ్చింది. ఎందుకంటే విజువల్ అండ్ మ్యూజిక్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ సినిమాకి. వాళ్ళిద్దరు 120% ఇచ్చారు. మీరు సినిమా రిలీజ్ అయ్యాక ఆర్ఆర్ చూస్తారు కదా, అప్పుడు మీకు అది మెయిన్ అదే కదా, సినిమాటోగ్రఫీ ఆర్ఆర్. ఆర్ఆర్ ఎందుకంటే ఇలాంటి సినిమాలకి అవే కదా మెయిన్. చాలా బాగా ఇచ్చారని చెప్పారు రాజు గారు కూడా. ఐ థింక్ May 25th విల్ బి. దానికి ఇలాంటి సినిమాలకి కొంచెం ట్విస్ట్లు ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇలాంటి కొన్ని, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము ముందు వచ్చేదని. ప్రతి సీన్ అనట్లేదు సార్, మళ్ళీ కొన్ని చోట్ల మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఓహో ఇదా అని, అంటే ముందు ఏం జరుగుతుంది అన్నది. అండ్ ఇంటర్వెల్ బ్లాంక్ కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు నచ్చింది బేసికలీ, చాలా నచ్చింది. యాక్షన్ సీన్స్ అండ్ మీకు క్లైమాక్స్ సినిమా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, అది మీరు అప్పుడు సినిమాలోనే చూడాలి. అంటే కొప్పదీసి పార్ట్ 2 అంటున్నారేంటి? అట్లా అని కాదు, కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఏమైనా సర్ప్రైజింగ్ పీపుల్ కనిపిస్తారా? అట్లా కాదు సార్, జస్ట్ మీకు అంటే ఎండింగ్ బాగుంటుంది అంటే అదే ఏదో సమ్ సర్ప్రైజ్ ఉంది, ఒక సర్ప్రైజ్. సరే సార్, మంచి సినిమా. ఈ సినిమాతోటి మీరు ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుని, థ్యాంక్ యూ సార్, సో హీరోగా సెటిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. మంచి సబ్జెక్ట్. థ్యాంక్ యూ, మీరు లవ్ మీని మీరు టైం ఇచ్చి. అదే మా టైం సార్, మీ టైం మాకు ఇచ్చారు. అంటే మాకు అట్లీస్ట్ మా ప్రమోషన్ గ్రేట్ ఆంధ్ర అంటే చాలా మంది చదువుతారు సార్. నేను చెప్పిన మా జనరేషన్లో కూడా ఎంతమంది నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదైనా ఉంటే న్యూస్ గ్రేట్ ఆంధ్ర ఓపెన్ చేస్తారు. మా మదర్ వాళ్ళ బ్రదర్ ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆయన కూడా మొత్తం ఆయన చదివాక నాకు కొన్ని చెప్తారు, గ్రేట్ ఆంధ్రాలో వచ్చిందో చూసావా. సో మీది వైడ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మీరు మా సినిమాని ప్రమోట్ చేయడం, ఈ సినిమాకి ఎంత ప్రమోట్ చేయాలో అంత మేము డెఫినెట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రెండోది, ఒక గాసిప్ క్వశ్చన్ తోటి ఇంటర్వ్యూ అంటే చేద్దాం. ఇండస్ట్రీలో రీసెంట్గా ఇంకా అందరికీ వినిపిస్తుంది, కొద్దిగా వినిపించడం మొదలైందంటే రాజు గారు శిరీష్ గారు సెపరేట్ అయిపోతారు అని ఒక మీ దాకా వచ్చిందా రాలేదా? అసలు ఉంటాయి కదా సార్ రావడానికి, లేదా నా దాకా వచ్చిందా రాలేదా అంటారు. అట్లాంటిది ఏం లేదు సార్, అట్లాంటిది ఏంటి లేదేంటి సార్, అసలు అట్లా లేనే లేదు, ఉండదు, అసలు ఉండదు, రాదు కూడా. గేమ్ చేంజర్ తర్వాత జరగచ్చు ఇది, గేమ్ చేంజర్ తర్వాత లేదు సార్. అవన్నీ పనిపాటు లేని వాళ్ళు, లేకపోతే స్క్రిప్ట్ రాయడం రాకపోతే ఇలాంటి విషయాలు రాస్తూ ఉంటారు. అట్లేం లేదు సార్, సినిమా వాళ్ళే రాస్తారు, స్క్రిప్ట్ రాసే సినిమా వాళ్ళే. నేను చెప్తా కదా సార్, ఇంటర్నల్ గానే వస్తుంది, బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. ఎవరో ఏదో ఒకటి ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇలా అవుతుందంటారా అని స్టార్ట్ అయ్యి ఇలా అయిపోయిందంట అని ఎండ్ అవుతుంది. ఒక గాసిప్ స్ప్రెడ్ అవుతున్న కొద్ది ఏమైంది అంటే అది రియాలిటీలోకి మారిపోతుంది. మీ ఫ్యామిలీ బాండింగ్ పటిష్టంగా చాలా సార్, మేము ఇప్పటికీ మేము అట్లానే ఉంటాం, ఫ్యామిలీ స్టార్ లాగానే ఉండాలని కోరుకుంటాం. అయ్యో సార్, ఎందుకంటే ఏ ఫ్యామిలీ కూడా విడిపోవాలని ఎప్పుడు ఎవరు కోరుకోకూడదు, తప్పది కోరుకోకూడదు. అట్లాంటి అది రాంగ్ గాసిప్ మీకు చెప్తున్నా కదా, ఒక రాంగ్ గాసిప్. ఓకే సార్, మీరే ప్రమోట్ చేయాలి, అది ఒక రాంగ్ గాసిప్ చెప్పిన వాళ్ళు తప్ప. ఇప్పుడే చెప్పేసారు, ఓపెన్గా చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్.